తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. ఆస్తి లేకపోవడం పేదరికం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన పేదరికం. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో లేక శ్మశానానికో అని. నీవు మార్గం వెంట పోవడం కాదు, మార్గం చేసుకుని వెళితేనే నీ ప్రత్యేకత ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు మార్గం చూపడమే. కష్టాలు చూసి భయపడకండి, సంతోషాలకి ఆనందపడకండి. అవి కేవలం మీ జీవితంలో ఒక్కో అడుగు మాత్రమే, గమ్యం కాదు. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్లతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్లతో అనుభవాలు చెప్పించుకోవడం మంచిది. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలవు. ఎదుటి వ్యక్తికి మీ పైన ప్రేమ లేనప్పుడు మీరెంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. ఎవ్వరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. బాధ్యత తీసుకుని నిర్విరామంగా పనిచెయ్యి. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపటం కాదు, టైం కుదుర్చుకుని కుటుంబంతో గడపండి. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. ఒక మంచి పుస్తకం, ఒక మంచి మనిషి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక్క చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. ఏం జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. మీసం వచ్చిన తరువాత తల్లిదండ్రులు ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వేడండి, మనశ్శాంతిగా ఉండండి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఇక ఆలోచన ఏదీ చేయం, చేశాక ఆలోచిస్తాం. ఇవే మన సమస్యలకు కారణాలు. చెట్టుకి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేళ్ళు లేని వృక్షానికి ప్రాణం ఉండదు. విలువలు లేని వ్యక్తికి సొసైటీలో గౌరవం ఉండదు. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడేవాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటే. ఏమీ లేకుండా వచ్చి ఏమీ తీసుకువెళ్లకుండా వెళ్ళడమే లైఫ్ అంటే. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడిన దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీవు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. నిన్ను ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడే ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. మనకు అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున మన లైఫ్ని ఎవరూ పట్టించుకోరు. లైఫ్లో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్లే అణువంత అనుమానం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. నీకొచ్చే అర్థం లేని కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది. జాగ్రత్త. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.
మనం బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బ్రతిమలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. మూర్ఖుడు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటాడు, కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వు సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఒకసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. భార్యని బానిసగా భావించే ఏ మగవాడు ఈ సొసైటీకి పనికిరాడు. నీవు నీ భవిష్యత్తును మార్చలేవు, కానీ నీవు నీ అలవాట్లను మార్చవచ్చు. నీ అలవాట్లు నీ భవిష్యత్తును మారుస్తాయి. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరివేస్తుంది, విషము లేకుండానే చంపుతుంది. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికినీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పటానికైనా పనికి వస్తాయి. జీవితం సముద్రం, ఈ రెండూ దూరం నుండి చూడడానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. సహాయం పొందిన వారు మరువకూడదు, సహాయం చేసిన వారు గుర్తుంచుకోకూడదు. తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది. తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం కోసం వెతికేవాడు ఆశావాది. మనిషి ఆశయంతో బ్రతకాలి, కానీ అత్యాశతో బ్రతకవద్దు. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవటం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. ఈ సొసైటీలో భుజం తట్టి ఓదార్చే వాళ్ళ కంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువ. నేర్చుకున్న విద్యను దాచుకోవద్దు, దానిని 10 మందికి పంచు. అది మరింత రాణిస్తుంది. తప్పు జరిగినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయేవాళ్లే ఎక్కువ, కానీ నీ తప్పును మన్నించి సరిదిద్ది నీకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. కోపాన్ని అణుచుకోవడం, బాధని దిగమింగుకోవడం, మౌనాన్ని భరించడం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగగా ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. నీకు ఏ ప్రత్యేక ప్రతిభ ఉండక్కర్లేదు. చేసే పని పట్ల ఆసక్తి ఉంటే చాలు. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం లైఫ్ లాంగ్ ఉండదు. గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది. పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. సంపద ఉన్నవారందరికీ దానగుణం ఉండదు. దానగుణం ఉన్నవారందరికీ తగినంత సంపద ఉండదు. నీవు చేసే చిన్న సహాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ సహాయం పొందినవాడి ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. కష్టాలు ఏడిస్తే పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. నీ లైఫ్లో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం మొదలైందని అర్థం. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే ఇక్కడే మిగిలిపోతాం. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. మీరు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు, మీ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే మీ నిజమైన స్నేహితుడు. నువ్వంటే ఇష్టం లేదు అని
ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన నువ్వే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. అన్యాయంగా కూడబెట్టిన ధనం ఎప్పటికైనా ఖచ్చితంగా నశిస్తుంది. కొంతమంది బంధువులు వేసే మాటలు బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. కొందరు టాలెంట్ లేకున్నా టాలెంట్ ఉన్నట్టు వాదనకు దిగుతుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. చెడ్డవాళ్ల దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివాళ్ల దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. ముళ్ళ మొక్కకు మీరు ఎంత నీరు పోసినా దాని స్వభావం మారదు. అలాగే కొంతమంది వ్యక్తులతో మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా, మీరు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి. తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. మీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం. మీకు లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం. మిమ్మల్ని ఎవరైనా తప్పు పట్టారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, మీరు చేస్తున్న పని వారికి నచ్చట్లేదని అర్థం. నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా నీ చేయి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసైనా, వస్తువైనా. మనం చెడ్డబుద్ధి గలవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే వ్యక్తికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. గడ్డు పరిస్థితుల్లోనూ లక్ష్యాలను వదలొద్దు. కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలి. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యులులా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. బంధానికి, బంధుత్వానికి వాల్యూ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బుంటేనే విలువ. లైఫ్ ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు. నువ్వు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకండి. ఒక్కసారి అడిగితే సహాయం, అదే సహాయం పదే పదే అడిగితే చేతగానితనం. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. సమాజం నిన్ను చూసి నవ్విందని బాధపడకు. రేపనేది నీది అయినప్పుడు సమాజాన్ని చూసి నువ్వు నవ్వుకోవచ్చు. బ్రతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడిలేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరైనా చేసే కష్టం ఒక్కటే, సాగే దారులు వేరైనా చేరే తీరం ఒక్కటే. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. ఎదుటి వాళ్ల మీద ఏడ్చేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక మరికొందరు, అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు మరికొందరు. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఇస్తున్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతిదానిని నడిపించే కారణం ఒకటి ఉంటుంది. మధ్యతరగతి జీవితం అసలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. మనిషి ఎంత ధనవంతుడైనా బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు.